అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంవి బ్రహ్మానంద రెడ్డి, డిప్యూటీ బేస్ స్టేట్ ప్రెసిడెంట్. టుడే ఎజెండా విజయనగరం టు కాకినాడ. విజయనగరం నుంచి కాకినాడకు పోస్టులన్నీ ఇచ్చారు. ఎవరు? లాస్ట్ వీసీ ప్రసాద్ రాజు గారు. ప్రసాద్ రాజు మొత్తం అన్ని జీవోలు ఫేక్ జీవోలు ఇచ్చారు. ఫేక్ జీవోలు ఇచ్చి కాకినాడ నుంచి విజయనగరం నుంచి కాకినాడకు ఫ్యాకల్టీని రిప్యుటేషన్ చేశారు. 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకొని ఒక 21 మందిని. అంతా విజయనగరంలో చాలా పూర్ పర్సన్స్ పీపుల్స్ అంతా ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు దాని జీవోను ఇది ఫేక్ జీవో అని మన ఎమ్మెల్సీ గారు వర్మ గారు కూడా ఇది చేశారు. దాన్ని ఖచ్చితంగా ఇది చేయండి అని లోకేష్ గారికి అర్జీ పెట్టారు. అర్జీ పెట్టిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏది చేశారేమో ఇంతవరకు దాన్ని అతిగతి లేదు. దాని గురించి మేము ఇంతకు ముందు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆర్టీఏ కూడా పెట్టాము. ఎట్లా డిప్యూటేషన్ చేశారు, ఏ విధంగా చేశారని జైంటు కాకినాడ రిజిస్టర్ గారికి రవీంద్రనాథ్ గారికి పెట్టాం. ఇంతవరకు దాన్ని ఖచ్చితమైన సమాచారం ఇవ్వట్లే. 2 సార్లు పెట్టాం ఇప్పుడు వరకు. ఒకసారి జస్ట్ ఏదో తూతూ మంత్రంగా ఇచ్చారు. అవన్నీ ఫేకే. మేము ఏమంటున్నాం, జీవోలన్నీ దొంగ జీవోలు, మీరు ఇచ్చినవి సర్కులర్స్ అన్నీ ఇవి జీవోలన్నీ దొంగ అని కూడా చెప్పాం క్లియర్గా. అయినా కూడా ఏం పట్టించుకోవట్లే. ఇప్పుడు ప్రసాద్ రాజు గారు లాస్ట్ టైము గ్లోబరీనాలో చాలా కుంభకోణం జరిగింది. ఖచ్చితంగా కేసు నడుస్తుంది అది. అయినా కూడా మన వాళ్ళు వీసీ పోస్ట్ ఇచ్చారు. సరే, లాస్ట్ ప్రభుత్వం ఇచ్చింది, అయిపోయింది. తర్వాత మళ్ళా కాకినాడ ప్రసాద్ రాజు గారు క్లియర్గా దాన్ని ఇది చేసేసి డిప్యూటేషన్ వేసి 5 నుంచి 10 లక్షలు తీసుకున్నారు. ఇదేంటండి, కాకినాడ విజయనగరంలో ఇంత ఘోరంగా జరుగుతుంటే అసలు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. జైంటు కాకినాడ ఇప్పుడు ఉండే వీసీ గారైనా జస్ట్ దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా ఒక కమిటీ చేసి ప్రసాద్ రాజు గారిని, అప్పుడు ఉండే సుమలత గారు, వీళ్ళంతా జీవోలు వేశారు. ఆల్రెడీ జీవో ఇది మొత్తం సైన్లు చేశారు. లాస్ట్ టైం సైన్లు చేసి పెట్టారు. ఎవరు చూడండి, ఇక్కడ మొత్తం జైంటు కాకినాడ వీసీ రిజిస్టరు మన సుబ్బయ్య గారు, మళ్ళా స్వామినాయుడు ప్లస్ హేమచంద్రారెడ్డి ఏం చేశారండి? హేమచంద్రారెడ్డి సైన్ లేదు దీంట్లో. ఈ పేపర్లో సిగ్నేచర్ చూపించండి, సిగ్నేచరే లేదు. ఇది ఏదో తూతూ మంత్రం ఉత్త పేపర్ మీద ఇచ్చేయడం జీవోలు అంటే ఏదో చేశారు. అన్నీ ఫేకే. ఇట్లా చేసేస్తే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మేము కోరేది పిల్లల భవిష్యత్తు క్వాలిటీ కావాలని కోరుతున్నాం. అయినా కూడా ఏమీ లేదు, దాంట్లో ఫ్యాకల్టీ లేరు, ఏం లేదు. లాస్ట్ టైం జేఎన్టీయూ ఎంత క్షుణ్ణంగా నీట్గా పరిశీలించి నీట్గా డివిజన్ చేసింది. ఈ డివిజన్ ఏమీ లేదు ఇక్కడ జేఎన్టీయూ కాకినాడలో. మొత్తం ఏం చూసినా డబ్బు 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 దోచుకోవడమే. ఎందుకు ఇట్లా చేస్తున్నారండి? పిల్లల భవిష్యత్తు, మీరు కూడా మీ శాలరీలు వస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా ఒక సమాచారం నీట్గా ఇవ్వాలి. మేము ఆర్టీఐ పెట్టినప్పుడు సమాచారం నీట్గా ఇవ్వాలి కదా. మీకు తెలుదా అవన్నీ? 2వ సారి పెట్టాము. ఇంతవరకు జేఎన్టీయూ రిజిస్టర్ రవీంద్రనాథ్ గారు ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. దాని సమాచారం ఇవ్వండి, ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి. వీసీ గారు దయచేసి, సిఆర్ఎస్ ప్రసాద్ గారు ఇప్పుడైనా ఖచ్చితంగా ఒక కమిటీని వేసి వీళ్ళందరినీ ఒక్కసారి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. లోకేష్ గారు, మీకు కూడా విన్నపించుకుంటున్నాం. కంపల్సరీ జైంటు కాకినాడ ఎంత భ్రష్టు పట్టిందంటే అంత భ్రష్టు పట్టింది. ఇప్పుడు వచ్చేసి వీసీ గారు లోకేష్ గారికి కల్పించుకొని దీన్ని ఖచ్చితంగా ఒక కమిటీ వేసేసి క్షుణ్ణంగా చేయండి. స్పోర్ట్స్లో కానీ మొత్తం అన్ని జైంటు కాకినాడలో స్పోర్ట్స్లో, గ్లోబరీనాలో